టీడీపీ బీజేపీ బలపరిచిన దామచర్ల జనార్దన్. నమస్తే సార్. నేను మొదటి నుంచి ఎన్టీ రామారావు గారి అభిమానిని. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం సపోర్టు. ఇప్పుడు మా జనసేన పార్టీ గవర్నమెంట్ కాబట్టి రియాజ్ గారితో నాకు కాబట్టి మా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ దామచర్ల జనార్దన్ రావు గారికి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ గారికి, వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులకి అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు 7వ డివిజన్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి పల్లా ప్రమీల గారిని అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో మనం ఈ 40 రోజులు కష్టపడి పనిచేసి మన ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని, మంత్రిగా చేసుకోవాలని, మన ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అకుంఠిత దీక్షతో ఈ 40 రోజులు కష్టపడి దామచర్ల జనార్దన్ గారిని 50,000 మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను ఇంకా కార్యకర్తలు కూడా కాదండి, మీ అభిమాని జనార్దన్ గారి. ముఖ్యంగా నాకు ఎప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది ఏంటంటే, నేను బేసిక్గా ప్లేస్మెంట్ ఆఫీసర్ని ఆర్వీఆర్జేఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో. సో ఈ జాబ్స్ గురించి ఉన్న ఇంపాక్ట్ అనేది బాబు గారు ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్న డిఫరెన్స్ నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు అక్కడిని పైపెత్తున్న రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్ని ప్లేస్ చేయటం. ఇప్పుడు అది ఎంత పెయిన్ఫుల్గా ఉందంటే, మాకు 5 years బ్యాక్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే, విజయవాడ తాడేపల్లి ఈ సరౌండింగ్స్లో మోర్ దాన్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్, ఆల్మోస్ట్ 10 to 12,000 కంపెనీస్, స్టార్ట్అప్స్, ఈచ్ కంపెనీ వచ్చి మినిమం 10 employees అనుకున్నా కూడా అంతమంది స్టూడెంట్స్కి అక్కడ ఈజీగా ప్లేస్మెంట్ అయ్యేదండి. క్విజ్ కాలేజ్ ఫంక్షన్లో ఒకసారి మిమ్మల్ని కలిశానండి. నేను ఆ టైంలో క్విజ్లో వర్క్ చేశాను. ఆ తర్వాత నాకు సార్తో పర్సనల్గా పరిచయం కూడా లేదు. కానీ ఎప్పుడు అప్రిషియేట్ ఎందుకు చేస్తామంటే, మా ఏజ్ గ్రూప్ నుంచి ఒక లీడర్గా ఉంది అంటే ఎదగడం కాదు, ఆయన బాన్ విత్ గోల్డెన్ స్పూన్ మనందరూ తెలిసిందే. ఇంత వర్క్ చేసిన మనిషిని మనం ఎందుకు ఓడిచ్చామనేది అయితే నాకు ఇప్పటికీ $1 million వస్తుందండి. తర్వాత ఇంకో సిన్సియర్ రిక్వెస్ట్, నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఇంతకుముందు మనకు లైబ్రరీస్ ఉండే, మన ఏజ్లో అంతా లైబ్రరీస్లో చదివిన వాళ్ళు ఇప్పుడు లైబ్రరీస్ వాడటం మానేశారు. అట్లీస్ట్ మనం ఇప్పుడు వార్డు కౌన్సిల్ ఇట్లా వార్డుకి వచ్చి డిజిటల్ లైబ్రరీ అంటే ఒక 50 కంప్యూటర్స్ తోటి ఒక సిస్టమ్, ఒక రూమ్, ఒక ప్లేస్ ఉంటే స్టూడెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఈరోజు స్మాల్ విలేజ్ అయిపోయింది వరల్డ్ అనేది.